హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రజలకు, టీడీపీ కార్యకర్తలకు, టీడీపీ అభిమానులకు అందరికీ నమస్కారం. మరొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. గైస్, పూర్తిగా వీడియో చూడండి. ఏమిటంటే ఇసుక ఫ్రీ అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇసుక ఫ్రీ ఇస్తున్నారా లేదా అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఇసుక ఎక్కడ ఫ్రీ ఇస్తున్నారో అంత లెక్క ఫ్రీనేనా? కొంత లెక్క డబ్బు వసూలు చేస్తున్నారా? డబ్బు వసూలు చేయటం లేదా? లేదు, ఇది రాంగు, డబ్బు ఎక్కువ వసూలు చేస్తున్నారు అని వైఎస్ఆర్సీపీ పార్టీ కొందరు నాయకులు అవహేళన చేస్తున్నారు. వాళ్ళెవరో కూడా చెప్తాను. అది కరెక్టా, నిజమా అన్నది ఈ వీడియోలో చూసుకుందాం. చెప్తాను గైస్, చూడండి. నిన్న గుడివాడలో ఇసుక ఫ్రీ, డబ్బు అవసరం లేదు అని టీడీపీ ప్రభుత్వం ఎక్కడైనా సరే ఇక నుంచి ఇసుక కొనకూడదు, ప్రజలు ఇబ్బందులు పడకూడదు అని టీడీపీ ప్రభుత్వం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంది. సూపర్ గుడ్ నిర్ణయం. చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు అనిపిస్తుంది ఈ నిర్ణయం వెనుక. మన సన్న బియ్యం సన్నాసి కొడాలి నాన్నగారు ఎవరు ఏం చెప్పారో తెలియదు కానీ సరసరసరా అని అక్కడ ఇసుక ఫ్రీ చేసే చోటికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి ఇప్పుడు మన ఫ్రీ ఇసుక ఉన్నాం కానీ బుల్టోజర్కి కానీ బండికి కానీ డబ్బులు కట్టుకుంటే వాళ్ళు ఇస్తారా? ఎక్కడైనా ఇవ్వరు. అది తెలియకుండా కొడాలి నాన్నగారు అంటున్నా, ఎందుకంటే పెద్దవాడు కాబట్టి అనక తప్పడం లేదు. ఆలోచనలో చిన్నవారే, క్యారెక్టర్లో స్మాల్ బాయ్. అయ్యయ్యో లేదు, ఇక్కడ డబ్బులు ఎక్కువ బిక్కునేస్తున్నారు, కూలి ఖర్చులు అవి ఇవి అని ఊదరగొట్టేశారు కొడాలని. అయ్యా కొడాలని, నీకు ఒక్కటే ఒకటి చెప్తున్నా, ఇసుక ఫ్రీ అని చంద్రబాబు నాయుడు చెప్పారు కానీ దానికి అయ్యే కూలి ఖర్చు, దానికి అయ్యే ట్రాన్స్పోర్ట్ ఖర్చు అన్నీ భరిస్తారా చెప్పండి? మీరు లక్షల కోట్లు దొబ్బేసి ఇసుకలో ఇప్పుడు ఇలా అనడం న్యాయమా? ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఇసుకలో 40,000 కోట్లు దొబ్బేశారని చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా ఇస్తున్నారు ఇసుకని. మీకు ఆయనకు పోలికేంటండి? నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇసుక ఫ్రీ అన్నారంటే చంద్రబాబు నాయుడు గారు కూలి ఖర్చులు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఆ వ్యక్తి భరించాల్సిందే. ఎందుకంటే అవి కూడా భరిస్తే ఇప్పుడు భరించే ఓపిక ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చుంటే ఖచ్చితంగా భరించేవారే. కానీ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. దాన్ని బాగు చేయాలంటే ఇలా చిన్న చిన్నవి ప్రజల మీద మోపడం తప్పేమీ కాదు, ఖచ్చితంగా చేయాల్సిందే. రాష్ట్రం భ్రష్టు పట్టిపోయిందని చెప్పడానికి ఇసుక పాలసీనే పెట్టుకుంటే కూడా ఉదాహరణ. 6,000, 8,000 పెడితే కూడా లోడ్ ఇసుక దొరకని పరిస్థితులు ఇంతకుముందు. ఇప్పుడు 1,000, 15,000, 2,000 వాళ్ళ దూరాన్ని బట్టి కుదురుతుందే కానీ ఇప్పుడు ఎవరికి పావలా ఇచ్చే పని లేదు. అది వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ. ఇంతకుముందు ఇసుక కొనాలంటేనే వామ్మో భయపడేవారు. మిద్ది కట్టాలంటే వద్దులేని వైసీపీ హయాంలో కాలనీలు వచ్చి ఎంతో మంది కట్టకుండా వదిలేశారు. కారణం ఇసుక వల్ల, కొనలేక. ఎంతంటే అంత ఇసుక చెప్తే ఎలా కొంటారండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాలనీలు ఇస్తే ప్రతి ఒక్కరూ కట్టేస్తారు, ఎందుకంటే ఇసుక ఫ్రీ. అదేదో చెప్పినట్టు కొత్త సామెత అండి ఇది. తినడానికి ఇంట్లో దండిగా బియ్యం ఉన్నప్పుడు ఆత్మహత్య ఎవరు చేసుకుంటారండి? తినడానికి ఫుల్గా ఉంది, ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? అలా కట్టడానికి ఇసుక ఎంత కావాల్సింటే అంత ఉంది, ఎందుకు ఇక భయం? హ్యాపీగా చేసుకుంటారు ఇల్లు నిర్మాణం. మన కొడాలి నాన్నగారు పరిగెత్తుకుంటూ వెళ్ళారు, ఏదో పొడిచేద్దాం, అక్కడ అన్యాయం జరిగిపోతుంది, మనకంటే అన్యాయం చేస్తారా వీళ్ళు, వాళ్ళు మించిపోతారా, నాకంటే అన్యాయం చేసేవాడు ఎవడో ఉండకూడదు, నేనే అన్యాయాన్ని అని చెప్పుదామని వెళ్ళాడు. అక్కడ జరిగే మంచి చూసి ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడొచ్చేసాడు. దాని గురించి ఆ మాట్లాడింది ఏదో నెక్స్ట్ వీడియోలో చెప్తాను గైస్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై టీడీపీ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.